హాయ్ గైస్, మీరు చూస్తున్నది నేహశ్రీ బిల్డర్స్ వారి కన్స్ట్రక్షన్ అండ్ రియల్ ఎస్టేట్ టిప్స్. మనలో చాలామందికి ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఒక సందేహం వస్తోంది. అదేమిటి అంటే, రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాలా లేదా గోల్డ్ మరియు సిల్వర్లో ఇన్వెస్ట్ చేయాలా? అయితే ఎలాంటి పెట్టుబడి పెట్టాలన్నా ముందుగా దానికి సంబంధించిన ప్రతి విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ప్రస్తుతం గోల్డ్, సిల్వర్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? రియల్ ఎస్టేట్కి మార్కెట్లో డిమాండ్ ఎలా ఉంది? అటువంటి అంశాలను గమనిస్తూ మన అవసరాలు, బడ్జెట్, మన భవిష్యత్ లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని మనకు సరిపోయే పెట్టుబడి ఏదో ఎంచుకోగలగాలి. కేవలం గోల్డ్, సిల్వర్ ధరలు పెరిగాయని చూసి రియల్ ఎస్టేట్లో పెట్టాల్సిన డబ్బు కూడా తీసుకుని గోల్డ్లో పెట్టడం సరైన నిర్ణయం కాకపోవచ్చు. ఎందుకంటే గోల్డ్ మరియు సిల్వర్ ధరలు పెరగడం, తగ్గడం అనేది ఎక్కువగా అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్, ఇతర పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. కొంతమంది అవగాహన లేకుండా గోల్డ్ మరియు సిల్వర్ పెరుగుతోంది అని విని డబ్బు పెట్టిన వాళ్లు తరువాత ధరలు తగ్గినప్పుడు నష్టపోయే పరిస్థితులు కూడా మనం ఈ మధ్య వింటున్నాం. అదే రియల్ ఎస్టేట్ విషయానికొస్తే, మీరు ఎక్కడైనా భూమి కొంటే దానికి సంబంధించిన విషయాలను మీరే స్వయంగా వెళ్లి పరిశీలించగలుగుతారు. ఆ ప్రాంతంలో రోడ్లెలా ఉన్నాయి, దగ్గరలో సిటీ అభివృద్ధి ఎలా జరుగుతోంది, గవర్నమెంట్ ప్రాజెక్టులు ఏవైనా వస్తున్నాయా, భవిష్యత్తులో ఆ ప్రాంతానికి డిమాండ్ పెరిగే అవకాశముందా? అటువంటి అంశాలను చూసి మీరే అంచనా వేయవచ్చు. భూమి విలువపై రాజకీయ వ్యవహారాలు కొంతవరకు ప్రభావితం చూపినా, అంతర్జాతీయ సంబంధిత స్టాక్ మార్కెట్ లాంటి విషయాలు మాత్రం లోకల్ రియల్ ఎస్టేట్పై తక్కువ ప్రభావం చూపుతాయి. కనుక సామాన్య ప్రజలు కూడా భూమి విలువని అంచనా వేయడం సులభంగా ఉంటుంది. అందుకే ఎలాంటి పెట్టుబడి పెట్టాలన్నా తొందరపడి నిర్ణయం తీసుకోకుండా భవిష్యత్తులో ఉపయోగపడే పెట్టుబడినే ఎంచుకోవడం మంచిది. గోల్డ్ మరియు సిల్వర్ రేటు ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది కొన్ని సంవత్సరాలుగా రేట్ని గమనిస్తూ అనుసరించేవారికి మాత్రమే కొంతవరకు అర్థమవుతుంది. అదే మీరు రియల్ ఎస్టేట్లో భూమి కొనుగోలు చేసి కొంతకాలానికి దానిపై ఇల్లు కట్టినట్లయితే వాటి రెంట్స్ కూడా ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. భూమి అనేది ఎప్పటికైనా విలువ పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనుషులు పెరుగుతుంటారు, సిటీలు, ఊర్లు, ఇళ్లులు పెరుగుతూనే ఉంటాయి. కానీ భూమి మాత్రం పరిమితంగానే ఉంటుంది. కాబట్టి నిర్ణయం తీసుకోవడానికి ముందుగా అన్ని కోణాల్లో ఆలోచించి మన భవిష్యత్తుకు భద్రతనిచ్చే పెట్టుబడినే ఎంచుకోవాలి. లేకపోతే రాత్రి పగలు ఫ్యామిలీ కోసం కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తం కొన్ని వారాలు, నెలల్లోనే ఆవిరైపోతుంది. ఓకే గైస్, ఈ వీడియోలోని విషయాలు మీకు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడానికి ఉపయోగపడతాయని ఆశిస్తున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఉపయోగకరమైన సమాచారం కోసం మా నేహశ్రీ బిల్డర్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఓకే గైస్, బాయ్.